హలో గైస్, మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్కి అయితే బయలుదేరిపోయాము. ఆన్ ద వే టు వరంగల్ అనమాట. ఇదైతే ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నాము. చాలా ట్రాఫిక్ ఉందండి. కొంచెం ఉప్పల్ అటు సైడ్ వెళ్ళాక సరే అని చెప్పి ఎలాగోలా వెళ్ళాము. మా టీంలో చాలామంది లంచ్ చేయకుండా వచ్చారు. ఆఫ్టర్ లంచ్ బయలుదేరదాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఆపి డాబాలో అయితే లంచ్ చేసేసాము. అంతా ఫుడ్ ఏం బాగాలేదండి, యావరేజ్గా ఉంది అంతే. ఎలాగోలా తినేసి ఒక పల్పీ ఆరెంజ్ పట్టుకొని నేనైతే నడుస్తూ వెళ్ళిపోతున్నాను కార్ ఎక్కడానికి. ఫైనల్లీ రీచ్ టు భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. అయితే కార్ని అయితే టెంపుల్ వరకు అయితే అలో చేయలేదండి. ముందే పార్క్ చేసి ఇంకా దాదాపుగా 2 కిలోమీటర్స్ అయితే నడుస్తూ వెళ్ళాము. అక్కడ చెప్పులు వదలడానికి ఉండదేమో అని చెప్పేసి కార్లోనే వదిలేసామండి టీం మొత్తం చెప్పులు. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే ఇలా ఎలా పడితే అలా చెప్పులు పడేసున్నారు. అయ్యో, ఇంత దూరం ఉత్తనడకని నడిచామా, వేసుకొని రావాల్సిందని అనుకున్నాము. సర్లే, అమ్మవారి కోసమే కదా అని చెప్పి తర్వాత లైట్ తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి భద్రకాళి లేక్ అన్నమాట. అమ్మవారి పేరు మీద అక్కడే పక్కన ఒక లేక్ కూడా ఉంది. ఇప్పుడు ఎంట్రన్స్ ఆఫ్ ద అమ్మవారి గుడి. ఇలా నడుస్తూ ఉంటే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. షాప్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒకవేళ ఎవరన్నా షాపింగ్ ఇలాగ ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకి మెయిన్లీ ఇలా బొమ్మలు అలా ఎవరన్నా బాగా ఇరిటేట్ చేసే పిల్లలు ఉంటే తీసుకెళ్ళకండి, కళ్ళు మూసి పెట్టుకొని తీసుకెళ్ళిపోండి, లేదంటే వాళ్ళు అస్సలు వదలరు. ఇక్కడేమో కాళ్ళు కడుక్కొని అమ్మవారి గుడిలోకి వెళ్ళాలి. కాళ్ళు కడిగేసుకున్నా ఇక్కడ గోసేవ చేస్తున్నారు. చాలామంది తిరుగుతూ అలాగే గోవులకైతే ఫుడ్ పెడుతూ ఉన్నారు. సరే అని చెప్పి ఇటు సైడ్కి వస్తే ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదా, ఒక లేన్ లాగా. అక్కడ నుంచి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి. టెంకాయలు కూడా కనిపిస్తున్నాయి కదా, లోపలే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసి ఎస్బీఐ గోల్డ్ లోన్ అనుకున్నారు, కాదండి అది ప్రసాదం కౌంటర్. ఒక దగ్గర టికెట్ తీసుకుంటే ఇంకో దగ్గర వచ్చేసి మనకు ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి భద్రకాళి అమ్మవారి దర్శనంకి ఇది వే అన్నమాట. చూస్తే చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఒక 2 hours పట్టేస్తుందేమో అనుకున్నాము దర్శనంకి, లేదంటే ఒక 1/2 hourలో అయితే దర్శనం మనకి మొత్తం ఫినిష్ అయిపోయింది. అక్కడ తీసుకున్న టెంకాయలు ఇక్కడ కొడుతున్నారు. లోపలికి అయితే గుడి లోపలికి అలో చేయట్లేదు. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం భద్రకాళి అమ్మవారి టెంపుల్ చౌలక్య రాజులు పూలకేసి అనే ఒక ఆయన అయితే కట్టించారంట. చౌలక్య రాజులు మెయిన్గా భద్రకాళి అమ్మవారి టెంపుల్ని కట్టించారండి. దాని తర్వాత కాకతీయ రాజుల చేతుల్లోకి ఈ టెంపుల్ రూలింగ్ వరంగల్ అనేది వచ్చిన తర్వాత అమ్మవారి లెఫ్ట్ ఐ ఉంటుంది కదా, కోహినూర్ డైమండ్తో పెట్టారంట. అది అక్కడ విశేషం. కోహినూర్ డైమండ్ అనేది భద్రకాళి అమ్మవారి గుడిలో ఉనింది చాలా ఇయర్స్ వరకు. దాని తర్వాత బ్రిటిష్ ఎప్పుడైతే వచ్చారో అది కూడా తీసుకొని వెళ్ళారు. ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. నేను లోపల వీడియో అయితే షూట్ చేయలేదు, అక్కడ రిస్ట్రిక్షన్స్ రాసున్నారు, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని. అందుకే నేనైతే షూట్ చేయలేదు. హ్యాపీగా దర్శనం చేసుకొని అమ్మవారిని అయితే మొక్కేసుకొని బయటకైతే వచ్చాను. ఇక్కడ అద్దాల మేడలో ఉయ్యాల సేవ అంట, అమ్మవారిని పెట్టి ఉన్నారు. మనకు అక్కడ తాళ్ళు కూడా ఇస్తారు. అప్పటికే 7 అయిపోయింది టైము. ఇంకా 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది జస్ట్ మనం ఏం నడవక్కర్లేదు, కార్ పార్కింగ్ ఉంది బయట, పార్క్ చేసేసి మనం జస్ట్ లోపలికి వచ్చేస్తే సరిపోతుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అస్సలు చూడగానే మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పారు. నాకైతే నైట్ వ్యూ కూడా చాలా క్రేజీగా అనిపించింది. అసలు 1000 పిల్లర్ టెంపుల్ చూస్తుంటే మనం చిన్నప్పుడు వర్షం మూవీలో మెల్లగా తరమని అనే సాంగ్ వింటున్నప్పుడు అయితే అసలు ఎంత బాగుంటుందో కదా. అప్పటి నుంచి డ్రీమ్ నాకైతే, అసలు ఇక్కడికి వెళ్ళాలి, చూడాలి, నిజమేనా ఈ గుడి ఉందా, ఇలాగ టెంపుల్ ఉందా, నంది ఉందా అని, అసలు నిజంగానే 1000 పిల్లర్స్ ఉంటాయా అని అయితే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ ఫైనల్లీ అయితే ఈ కోరిక తీర్చేసుకున్నాను. ఈ నందిని చూడండి, అసలు మూవీలో చూపించినట్టే ఉంది యాజ్ టీజ్గా. ఈ మధ్య కొంచెం ఏదో రెనోవేట్ చేశారంట, సైడ్ ఏదో పగులుంటే. ఇక్కడ 2 ఆపోజిట్ గుళ్ళు ఉంటాయి. ఇది వచ్చి మెయిన్ గుడి. ఇక్కడ మనకు వచ్చేసి శివుడు ఉంటారండి. ఇక్కడికి వెళ్ళి అందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. టికెట్స్ ఏమి ఉండవు, జస్ట్ మనం వెళ్ళి దర్శనం చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను చూపిస్తుంది దాని ఆపోజిట్ ఇంకొక పిల్లర్ టెంపుల్లా ఉంటుంది. దేవుడు ఎవ్వరు ఉండరండి, జస్ట్ 2 టెంపుల్స్ ఆపోజిట్గా ఉంటాయి అంతే. దానికి నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. మీరు కూడా ఎవరైనా 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళి చూసినట్టయితే కమెంట్ చేయండి. ఇలానే నన్ను కొంచెం లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.